హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మన వీడియోలో నోరూరించే మేక తలకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ కూర హెల్త్కి చాలా మంచిదండి. ముఖ్యంగా చలికాలంలో, వర్షాకాలంలో తింటే ఒంటికి ఎంతో బలాన్ని ఇస్తుందన్నమాట. రాగి సంగటి, బగారా రైస్ లేదా వేడి వేడి రోటీల్లోకి ఈ కూర తింటుంటే అబ్బా, ఆ రుచే వేరండి. అస్సలు ఆలస్యం చేయకుండా పక్క కొలతలతోటి ఎక్కడా నీచు వాసన రాకుండా ఈ కూరను ఎలా వండాలో పూర్తి ప్రాసెస్ చూసేద్దాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తలకాయ కూర వండడంలో అత్యంత ముఖ్యమైన భాగం ముక్కల్ని శుభ్రం చేసుకోవడమేనండి. మనం మటన్ షాప్ నుంచి తెచ్చుకునేటప్పుడు వాళ్ళు తలకాయను మంట మీద కాల్చి ముక్కలుగా కట్ చేసి ఇస్తారు కదా, కానీ ఇంటికి తెచ్చిన తర్వాత మనం వీటిని జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి. ముందుగా ఈ మాంసాన్ని నీళ్ళల్లో వేసి 4 నుండి 5 సార్లు బాగా కడగాలి. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళు తలకాయని కొట్టేటప్పుడు చిన్న చిన్న ఎముకల పొడి, చిన్న చిన్న బొక్కల పొడి ముక్కలు మాంసానికి అంటుకొని పోతాయండి. మనం కడిగేటప్పుడు ప్రతి ముక్కను చేత్తో తడుముతూ ఆ చిన్న చిన్న ఎముకల ముక్కలను జాగ్రత్తగా తీసేయాలి. అలా చేయకపోతే కూర తినేటప్పుడు నోటికి తగిలి ఇబ్బందిగా ఉంటుంది. చూసారుగా, ఇలా నీట్గా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ని పెట్టుకొని అందులో 1 లీటరు లేకుంటే 3/4 లీటర్ వరకు వాటర్ వేసుకొని అవి బాగా మరిగిన తర్వాత తలకాయ మాంసాన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో రుచికి సరిపడా కాకుండా కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ నీళ్లు పెట్టినప్పుడు మనం బాగా మరగాలండి. అవి మరిగిన తర్వాతనే మనం మటన్ని వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టుకొని విజిల్ పెట్టిన తర్వాత 7 నుంచి 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ముదురుదైతే ఒక 12 విజిల్స్ రావాలండి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో కూడా మనం కొద్దిగా వండుతాం కాబట్టి మనకు ఇప్పుడు 8 విజిల్స్ వస్తే సరిపోతుందన్నమాట. ప్రెషర్ అంతా పోయిన తర్వాత 8 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూతను తీసేసి మటన్ ఉడికిందో లేదో చూసుకోవాలి. చూసారు కదా, ఇలా ఉంటుంది. వాటర్ కూడా బాగా, మనం ఏమి ఆయిల్ వేయకపోయినా ఆయిల్ తేలుతుంది చూడండి. సాధారణంగా అయితే తలకాయ మాంసంలో ఆయిల్ ఎక్కువనే ఉంటుందండి, కాబట్టి మనం వండుకునేటప్పుడు చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో చూసుకొని, కాలిపోతుందండి. ఇప్పుడైతే మనం వేరే ప్రాసెస్లో కూడా మిగతా ప్రాసెస్లో వండుతాం కాబట్టి ఇప్పటికైతే ఉడికిపోయింది. ఈ కుక్కర్ని తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వేరే కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్ పెట్టుకున్న తర్వాత అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత మనం ముందుగానే చాప్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయ తరుగుని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వరకు వచ్చేంత వరకు మనం కూర టేస్టీగా చిక్కటి గ్రేవీతో రావడానికి ఇప్పుడు ఒక అద్భుతమైన మసాలా ముద్దను తయారు చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి 1 స్పూన్ నువ్వులు, 1 ఇంచు ఎండిన పచ్చి కొబ్బరి ముక్క లేకుంటే పచ్చి కొబ్బరి ముక్క అయినా వేసుకోవచ్చు. 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ ధనియాలు, 5 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 చిన్న ముక్క జాపత్రి ముక్క, అర ముక్క జాజికాయ, 1 పెద్ద యాలుక్కాయి, 4 చిన్న యాలుక్కాయలు, 1 స్పూన్ షాజీరా, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. వీటితో పాటు 1 మీడియం సైజు ఉల్లిపాయను కూడా ముక్కలుగా కోసి పేస్ట్ చేసుకోండి. ఆ ముద్దని ఇప్పుడు ఆ గోల్డెన్ కలర్ ఆనియన్స్లోకి వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత కొత్తిమీరను వేసి కలుపుకోండి. మనం తయారు చేసుకున్న ఈ మసాలా ముద్ద ఈ కూరకి మంచి టేస్టీని ఇస్తుందండి. మసాలా బాగా వేగిన తర్వాత అందులోకి ఒక 4 టమాటాలను తరిగి వేసుకోవాలి. ఇవి కూడా బాగా మగ్గనివ్వాలి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత
అందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. వేసుకొని మసాలా బాగా వేగనివ్వాలి. ఎంతవరకు వేగాలంటే మసాలా అంచుల నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, కూర మసాలా బాగా వేగిపోయింది. ఈ మసాలా అంతా వేగి కుక్కర్ అంచుల నుండి నూనె వదులుతున్నప్పుడు, అంటే ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మన మసాలా పర్ఫెక్ట్గా వేగిందని అర్థం అన్నమాట. మసాలా నుండి నూనె వేరవుతున్న సమయంలో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న తలకాయ మాంసాన్ని ఆ సూప్తో సహా ఈ మసాలా కుక్కర్లో వేసేయాలి. నీళ్ళను పారబోయకండి, ఆ నీటిలోనే అసలైన బలం, రుచి ఉంటాయి. మాంసం వేసాక మసాలా గ్రేవీ అంతా కూరలో కలిసేలా ఒకసారి అడుగు నుండి బాగా కలుపుకోండి. ఉప్పు, కారం సరిపోయాయో లేదో ఒకసారి ఇక్కడే చెక్ చేసుకోవాలన్నమాట. అంతా ఓకే అనుకున్నాక మళ్ళీ కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ చిన్నదైపోయి కూర అంతా ఫుల్గా వచ్చేసింది కాబట్టి నేనేం చేశానంటే మనం ముందుగా ఉడికించుకున్న కుక్కర్లోకి దీన్ని అలా ట్రాన్స్ఫర్ చేసేసి అందులోనే కుక్కర్ మూత పెట్టి విజిల్స్ రానిచ్చాను. ఇలా వేరే కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూతను పెట్టుకున్న తర్వాత ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా చేయటం వల్ల మసాలాల రుచి అంతా ముక్కల లోపల వరకు వెళ్ళి కూర అద్భుతంగా తయారవుతుందన్నమాట. ఒక 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి చూడండి. కుక్కర్లోని ప్రెషర్ అంతా దానంతా అదే పోయిన తర్వాత మాత్రమే మూత తీయండి. ముదురు తలకాయ అయితే కొద్దిగా 12 విజిల్స్ వచ్చేంత వరకు, అంటే ఇందాక 8, ఇప్పుడు ఒక 4-5 కాకుండా ఇంకొక 2-3 పెట్టుకున్నా సరిపోతుందండి. మీ ఐడియాని పెట్టి మీరు ఎలా తెచ్చుకుంటున్నారో, లేతదైతే కొద్దిగా తగ్గించుకోండి విజిల్స్. చూసారు కదా, ప్రెషర్ అంతా పోయింది. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసేయండి. వావ్, చూసారు కదా కూర ఎంత కలర్ఫుల్గా ఉందో. నూనె అంతా పైకి తేలి గ్రేవీ చక్కగా చిక్కబడింది. ఇప్పుడు దీనిపైన సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకొని గార్నిష్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన ఘాటైన మేక తలకాయ కూర రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడి రాగి సంగటి, బగారా రైస్ లేదా దూది లాంటి రోటీలతో సర్వ్ చేసుకోండి. ఇంట్లో వాళ్ళంతా లొట్టలు వేసుకుంటూ తింటారు. మరి మీ అందరికీ ఈ తలకాయ కూర రెసిపీ నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాము. చూస్తున్నారు కదా గ్రేవీ ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడటానికే కదండి, తినటానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం ఈ ప్రాసెస్లో వండుకోవడం వల్ల తలకాయ మాంసం సాఫ్ట్గా ఉడుకుతుందన్నమాట. ముందుగానే సాఫ్ట్గా ఉడికిన తర్వాత మనం మసాలా వేయించి కూరను వండాము కదా, ఇంకైతే అసలు తిరుగుండదండి, అంత బాగుంటుంది. టేస్ట్కి టేస్టీ, బలంకి బలం కూడా వస్తుంది ఈ కూరతోటి. తలకాయ కూరలో కాల్షియం, ఫాస్ఫరస్ మరియు కొలాజన్ పుష్కలంగా ఉంటాయండి. ఇది ఎముకలను దృఢంగా మార్చడమే కాకుండా మోకాళ్ళలోని గుజ్జుల్ని పెంచి కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ సమస్యల నుండి కూడా ఉపశమనాన్ని ఇస్తుందన్నమాట. 100 గ్రాముల తలకాయ కూరలో దాదాపు 30 గ్రాముల ప్రోటీన్ వస్తుందండి. ఇది కండరాల నిర్మాణానికి, కండరాల నొప్పుల్ని తగ్గించడానికి మరియు తక్షణ శక్తిని ఇవ్వడానికి కూడా తోడ్పడుతుంది. ఒక తలకాయ మాంసం తెస్తే 1.5-1.25 కేజీల వరకు వచ్చిందండి. అంతా ఒకే విధంగా ఎందుకు, మన వ్యూవర్స్కి 2 విధాలుగా చూపిద్దామని 2 టైప్స్ చేశాను. ఇందాక ఒక టైపు, ఇప్పుడు ఇంకో టైప్ చూపిస్తాను రండి. 3/4 కేజీ తలకాయ మాంసంలోకి ఈ వీడియోలో చూపించిన మసాలాలు: ఒక జాజికాయ, 4-5 లవంగాలు, 1 ఇంచు చెక్క, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 ఆనియన్, 2 ఇంచులు కొబ్బరి ముక్క వేసుకొని ముద్దలాగా పేస్ట్గా చేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని తీసుకొని రసం తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 2 టమాటాలని, ఒక 2 ఉల్లిపాయలను కూడా తరిగి పక్కన పెట్టేసుకోవాలి. రుచికి సరిపడా
3 టేబుల్ స్పూన్ల చిల్లీ పౌడరు, పసుపు, రుచికి సరిపడా సాల్ట్ కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అవి బాగా మరిగిన తర్వాత అందులో తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న మసాలా ముద్దను వేసి వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం చెప్పిన మసాలాలన్నీ కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ మసాలాతో సూపర్ టేస్ట్ వస్తుందండి కూరకి. మీరు ఈ మసాలా రెసిపీని మాత్రం మిస్ అవ్వకండి. ఈ మసాలా కూడా బాగా వేగాలండి. నూనెలో బాగా వేగితే పచ్చివాసన అంతా పోయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగానే తరిగి పెట్టుకున్న 2 టమాటాలను వేసుకొని వేయించుకోవాలి. టమాటాలు కూడా బాగా ఎర్రగా ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే కర్రీ బాగా కలర్ఫుల్గా వస్తుందన్నమాట. టమాటాలు కూడా బాగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ టమాటాలు మగ్గటానికి కొద్దిగా టైం పడుతుందండి. ఓపికతోటి అడుగంటకుండా ఇలా కలుపుకుంటూనే ఉండాలి. మనం వేసిన మసాలా టమాటాలు ఆయిల్లో బాగా వేగిన తర్వాత పచ్చి వాసన పోయిన తర్వాత అంచుల నుండి ఆయిల్ రిలీజ్ అయ్యేటప్పుడు, ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు ఇందులోకి మనం బాగా కడిగి శుభ్రం చేసుకున్న తలకాయ మాంసాన్ని వేసుకోవాలి. ఈ మటన్ వేసుకున్న తర్వాత మనం వేసిన మసాలాలో ఈ ముక్కల్ని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకొని కుక్కర్ మూత కాకుండా మామూలు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఎందుకంటే మనం వేసిన మసాలా ముక్కలకి కొద్దిగా బాగా పడుతుందన్నమాట. అందుకని చెప్పి మామూలు మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత కుక్కర్ మీద నుంచి మూతను తీసేసి కూరని బాగా కలుపుకోవాలి. అడుగంటకుండా చూసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే తీసి పెట్టుకున్న 3 టేబుల్ స్పూన్ల చిల్లీ పౌడర్, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా ఒక 1/2 టీ స్పూను పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూనే ఉండాలి. ఆ 2 నిమిషాల తర్వాత మనం ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. చింతపండు రసం కొద్దిగా చూసుకొని వేసుకోవాలండి, ఎందుకంటే మనం టమాటాలు కూడా వేసాం కాబట్టి పులుపు అంతగా పట్టదు. కావలసినంత ఐడియాతో వేసుకోవాలి. చింతపండు రసం కూడా వేసి బాగా కలుపుకున్నాం కదా, కలుపుకున్న తర్వాత ఒక 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ కూడా వేసుకున్న తర్వాత కూరని బాగా కలుపుకోవాలి. కూరని బాగా కలుపుకొని కుక్కర్ మూతను పెట్టుకోవాలి. కుక్కర్ మూత పెట్టి దాని మీద విజిల్ పెట్టి ఒక 7-8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 7-8 విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి ఉడికిందో లేదో చూసుకొని, ఒకవేళ ముదురుదైతే ఉడకకపోతే మళ్ళీ ఒక 4 విజిల్స్ పెట్టుకొని ఉడికించుకోవాలి. 8 విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనం కుక్కర్ మూతను తీసి చూస్తున్నాము. అబ్బా, ఎంత కలర్ఫుల్గా ఉందండి, చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా. చూడండి, ముక్క కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికి నూనె కూడా చక్కగా పైకి తేలింది. ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిపోయాయో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, గుమగుమలాడే నాటు స్టైల్ తలకాయ కూర రెడీ అయిపోయింది.
వేడి వేడి జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు, బగారా రైస్తో ఈ కూర కలుపుకొని తింటే అస్సలు వదిలిపెట్టరు. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీ ఇంట్లో మీ ఫ్రెండ్స్కి వాళ్ళ ఫ్యామిలీలకి షేర్ చేయండి. నేను షేర్ చేసిన ఈ 2 టైప్స్ ఆఫ్ తలకాయ కూరలో మీకు ఏ టైప్ నచ్చిందో కామెంట్లో చెప్పేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మాంసాహార ప్రియులకు నోరూరించే వంటకాల్లో తలకాయ కూర ఎప్పుడూ ఫస్ట్గా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకైనా, గారెల్లోకైనా, దేంట్లోకైనా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.